అమ్మా ఎవరన్నది అది పేరు చెప్పండి. ఎవరన్నది ఎవరు రాసింది ఎస్. మరి ఆయన ఏడ కూర్చొని విన్నాడో, ఏడ చూసి రాశాడో నాకు తెలియదు. అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం, లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. నేను అది చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హావ్ సీరియస్లీ ఎగ్జామిన్ ది ఎంటైర్ థింగ్. I have asked the Singareni management and the board seriously examining ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి I have asked them to, I have instructed, not only asked, to cancel the tender and go for a fresh tender with all the Government of India public sector undertakings లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్లీ పిలవండి. డోంట్ గో బై దిస్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం, లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని, ఒక కట్టుకథని, ఒక పెట్టకథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు. కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు, ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పెట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడలేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. వచ్చిన మాట్లాడు.